ఇవాళ మనం వంకాయ ముద్దకూర ఎలా తయారు చేయాలో చూద్దాం. వంకాయ ముక్కలన్నింటినీ కూడా తరుక్కొని ఒక మూకుడులో ఒక 2 స్పూన్ల నూనె వేసి ముక్కలన్నింటినీ కూడా మూకుడులో వేసి స్టవ్ వెలిగించి ఒక 2 స్పూన్ల దాకా ఉప్పు, అలాగే ఒక అర టీ స్పూన్ దాకా పసుపు వేసి బాగా కలియపెట్టాలి. ఉప్పు పసుపు ముక్కలకి బాగా పట్టే వరకు కలిపి ఆ తర్వాత ఈ ముక్కల్ని ఒక మూత పెట్టి ఒక 2 నిమిషాల దాకా మగ్గనివ్వాలి. ఈ లోపుగా మనం ఒక 6 దాకా పచ్చిమిరపకాయలు, ఒక ఉసిరికాయంత అల్లం ముక్క, ఒక 2 స్పూన్ల జీలకర్ర, అలాగే ఒక ఉసిరికాయంత చింతపండు వేసి ఒక అర గ్లాసు నీళ్ళు పోసి కచ్చాపచ్చాగా ముద్దను నూరుకోవాలి. ఈ నూరుకున్న ముద్దని వంకాయలకి అన్ని వైపులా కూడా పట్టేటట్టుగా వేయాలి. ఇలా వేసినటువంటి అల్లం పచ్చిమిరపకాయ ముద్దని వంకాయలన్నిటికీ కూడా ముక్కలకి బాగా పట్టేటట్టుగా గరిటె వేసి అన్ని వైపుల నుంచి కూడా బాగా కలపాలి. చూసారా, ఈ అల్లం ముద్ద వంకాయలకి బాగా పట్టి ఎలాగా మగ్గుతుందో. ఇప్పుడు కాసేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు ఒక గరిటెలో ఆవాలు, అలాగే జీలకర్ర, కాస్తంత మెంతులు, ఎండుమిరపకాయలు, ఇంగువ పోపు వేయాలి. పోపు బాగా వేగిన తర్వాత మగ్గుతున్నటువంటి వంకాయ కూరలో ఈ పోపును బాగా వేసి అన్ని వైపుల నుంచి కూడా ఈ పోపు ముక్కలకి పట్టేటట్టుగా కలపాలి. అంతే, మూత పెట్టుకొని స్టవ్ ఆర్పుకోవాలి. సో ఎంతో రుచికరమైన వంకాయ ముద్దకూర రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, వంకాయ ముద్దకూర ఎలా తయారు చేయాలో చూసారు కదా. మీరు కూడా తయారు చేసి ఎంజాయ్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. బాయ్.